ఎందుకంటే ఆ ల్యాండ్ ఇచ్చింది ఎవరు? గత ప్రభుత్వం కదా. 20 ఎకరాలు నిన్ను ఎవడిమ్మన్నాడు టూరిజం ల్యాండ్ని ముంతాజ్ హోటల్కి? 20 ఎకరాలు నిన్ను ఎవడిమ్మన్నాడు టూరిజం ల్యాండ్ని ముంతాజ్ హోటల్కి? మీరు ముంతాజ్ హోటల్కి ల్యాండ్ ఇచ్చేసి మా మీద బుర్ర వెళ్తానంటారు. అది ఎంతవరకు న్యాయం? ఏడుకొండలు కానుకున్నటువంటి ఈ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దానికి మనం విలువ కట్టలేము. అంత పవిత్రమైన స్థలం అది అనే మేము నిర్ణయం తీసుకున్నాం తప్ప. అన్ని కరెక్ట్గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో ఒబరాయ్ గ్రూపుకు సంబంధించినటువంటి హోటల్ నిర్మాణానికి సంబంధించి టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్థలాన్ని కేటాయించడం జరిగింది. టీటీడీ స్థలం కాదు, టూరిజం డిపార్ట్మెంట్ స్థలం. 20 ఎకరాలు నిన్ను ఎవడిమ్మన్నాడు టూరిజం ల్యాండ్ని ముంతాజ్ హోటల్కి? ఏదైతే ఈ బిఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడు, ఈ చిత్తూరు నాయుడు బ్రదర్స్, ఈ దొంగ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చిన తర్వాత పవిత్రమైనటువంటి టీటీడీ స్థలాన్ని ఒబరాయ్ గ్రూప్ కేటాయించడం జరిగింది. ఏడుకొండలు కానుకున్నటువంటి ఈ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దానికి మనం విలువ కట్టలేము. అంత పవిత్రమైన స్థలం అది అనే మేము నిర్ణయం తీసుకున్నాం తప్ప. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టీటీడీ స్థలాన్ని కేటాయించలా, కానీ వీళ్ళు తిరుమల దేవస్థానం స్థలాన్ని ఒబరాయ్ గ్రూప్ కేటాయించడం జరిగింది. ఈ ఒబరాయ్ గ్రూప్లో రేపొద్దున అక్కడ టీటీడీ స్థలంలో అదే హోటల్లో చికెను, మటను, ఫ్రాన్సు, ఫిష్, బీఫ్, ఏదైతే లెక్కరు, బీర్లు ఇవన్నీ ప్రతిరోజు సేల్స్ జరుగుతూ ఉంటాయి. మరి ఎంత అపవిత్రం! తిరుమల తిరుపతి దేవస్థానం స్థలాన్ని టూరిజానికి అప్పచెప్పేసి అక్కడ ప్రైవేట్ హోటల్ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారంటే ఎంత బరి తెగించారో వీళ్ళు ఒక్కసారి చూడండి.